సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 3 BHK. అయితే సిద్ధార్థ గారు ఈ 3 BHK మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ టెస్ట్. అయితే ఈ టెస్ట్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ టెస్ట్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే టెస్ట్ మూవీతో సిద్ధార్థ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సిద్ధార్థ గారు టెస్ట్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 BHK మూవీలో యాక్ట్ చేస్తున్నారు సిద్ధార్థ గారు. చూడాలి సిద్ధార్థ గారికి ఈ 3 BHK మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే సిద్ధార్థ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 3 BHK మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు సిద్ధార్థ గారు. చూడాలి సిద్ధార్థ గారికి ఈ 3 BHK మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీలో ఆర్ శరత్ కుమార్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆర్ శరత్ కుమార్ గారు ఈ 3 BHK మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కన్నప్ప. అయితే ఈ కన్నప్ప మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఆర్ శరత్ కుమార్ గారు కన్నప్ప మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 BHK మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఆర్ శరత్ కుమార్ గారు. చూడాలి ఆర్ శరత్ కుమార్ గారికి ఈ 3 BHK మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు మిగతా రఘునాథన్ గారు. అయితే మిగతా రఘునాథన్ గారు ఈ 3 BHK మూవీకి ముందు ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం ఈ 3 BHK మూవీలో యాక్ట్ చేస్తున్నారు మిగతా రఘునాథన్ గారు. చూడాలి మిగతా రఘునాథన్ గారికి ఈ 3 BHK మూవీతో తనకి ఫస్ట్ మూవీతోనే ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీలో సిద్ధార్థ గారికి మదర్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు దేవయాని గారు. అయితే దేవయాని గారు ఈ 3 BHK మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. అయితే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే దేవయాని గారు లవ్ స్టోరీ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 BHK మూవీలో యాక్ట్ చేస్తున్నారు దేవయాని గారు. చూడాలి దేవయాని గారికి ఈ 3 BHK మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శ్రీ గణేష్ గారు. అయితే శ్రీ గణేష్ గారు ఈ 3 BHK మూవీకి ముందు తమిళ్ మూవీస్ని డైరెక్ట్ చేశారు. అయితే ఆ మూవీస్ మంచి హిట్ అయ్యాయి. అయితే శ్రీ గణేష్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 BHK మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శ్రీ గణేష్ గారు. చూడాలి శ్రీ గణేష్ గారికి ఈ 3 BHK మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు అమృత్ రామ్నాథ్ గారు. అయితే అమృత్ రామ్నాథ్ గారు ఈ 3 BHK మూవీకి ముందు తమిళ్ మూవీస్కి మ్యూజిక్ అందించారు. అయితే ఆ మూవీస్ అన్నీ మంచి హిట్ అయ్యాయి. అయితే అమృత్ రామ్నాథ్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 BHK మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు అమృత్ రామ్నాథ్ గారు. చూడాలి అమృత్ రామ్నాథ్ గారికి ఈ 3 BHK మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అరుణ్ విశ్వ గారు. అయితే అరుణ్ విశ్వ గారు ఈ 3 BHK మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ మహావీరుడు. అయితే మహావీరుడు మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే మహావీరుడు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే మహావీరుడు మూవీతో అరుణ్ విశ్వ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అరుణ్ విశ్వ గారు మహావీరుడు మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 3 BHK మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అరుణ్ విశ్వ గారు. చూడాలి అరుణ్ విశ్వ గారికి ఈ మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీ టీం ఈ మధ్య టీజర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 3 BHK మూవీని ఈ July 4th రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 3 BHK మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 3 BHK మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ మూవీ స్టోరీ లైన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. అయితే ఇందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది.
వాళ్ళకి ఒక 3 బిహెచ్కే కొనాలి అని ఆశ ఉంటుంది. అసలు వాళ్ళు వాళ్ళ ఇల్లుని కొంటారా? లేదా కొంటే ఎలా కొంటారు? లేకపోతే కొనరా? అసలు వాళ్ళు ఇల్లు కొనడానికి గల కారణం ఏమిటి? అనే విషయాల మీద ఈ సినిమా ఉంటుంది అంటున్నారు మూవీ టీమ్. ఇంకా ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీమ్. చూడాలి సిద్ధార్థ గారికి ఈ 3 బిహెచ్కే మూవీతో తనకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 3 బిహెచ్కే మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.